ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు పిటిషన్ వేయడం, అనర్హతకు సంబంధించి మళ్ళీ కూడా ఎలక్షన్ జరపాలని చెప్పడం. అయితే ఈ తరుణంలోనే స్పీకర్ నుంచి కీలకంగా నోటీసులు కూడా అందించడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇప్పుడు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల తమ పార్టీ టికెట్పై గెలిచిన కాంగ్రెస్లో చేరారని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పరిష్కారానికి సంబంధించి 2 సార్లు 3 సార్లు ఈ రకంగా వాయిదాలు వేసి సుప్రీంకోర్టు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారనమాట. దీనికి సంబంధించి ఫిర్యాదు దృష్ట్యా విచారణకు సంబంధించి హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. 5 ఎమ్మెల్యేలకు సంబంధించి మిగిలిన 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు సిద్ధంగా చేస్తుండగా వారికి త్వరలోనే వారికి కూడా నోటీసులు అయితే జారీ చేయనున్నట్లయితే సమాచారం. ఇందులో వచ్చేసి ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అదేవిధంగా కడియం శ్రీగారు ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, సంజయ్ కుమార్, కాళ యాదవ్, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి పై స్పీకర్ బీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఫిరాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలపైన పిటిషన్ పైన విచారణ అయితే జరిపారనమాట. సో ఇందులో సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే జూలై 20 తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అయితే చర్చలు జరపడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేల పైన నిర్ణయం కావచ్చు పూర్తి స్పీకరు పరిధిలోనే అని చెప్పేసి అసెంబ్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని బీఆర్ఎస్ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లు కూడా సమాచారం. ఇందులో భాగంగానే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన నోటీసులు అయితే జారీ చేసినట్లు. ఇందులో అయితే విచారణకు సంబంధించి చూసుకున్నట్లయితే నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల 10 మంది ఎమ్మెల్యే విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్లో పెడతారన్న చర్చ అంశంగా మారిందనమాట. మరోవైపు ఇక ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా ప్రకటించారు. శాసనసభ రికార్డులోనూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు ఎమ్మెల్యేగా అయితే ఉన్నారన్నమాట. ఇటు దానం నాగేంద్ర మాత్రం గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేంద్ర సహా మిగతా వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిందనమాట.